హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణిని. ఈరోజు అయితే చేపలండి, గెండి చేపలు తీసుకొచ్చారు మా వారు. దాన్ని అయితే చేయబోతున్నా. పొద్దునుంచి అసలు ఖాళీ లేనండి, అందుకని ఇప్పుడైతే పెట్టేసుకున్నాను. కొంచెం లెంత్ అయినా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దీని అయితే ముందు కటింగ్ చేసేసుకొని తర్వాత కూర ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా ఫ్రెండ్స్. నేను ఎప్పుడు పులుసు తీసి నిమ్మకాయ రుద్ది వేడి నీళ్ళు అయితే పోస్తానండి. ఈసారి తోలు అయితే తీసేస్తున్నా, పొద్దుపోయింది కదా. జాగ్రత్తగా తీయాలండి. ఏమాత్రం చెయ్యి మీదకి వచ్చిందంటే అంతే సంగతి, ఇంకా చెయ్యి. ఫ్రెండ్స్ చూడండి, పొక్కంతా తీసేసుకున్నానండి. ముక్కలు అయితే కోసేసుకున్నాం. ఇంకా ఏమండి, కత్తి చూసారా? మొన్న చూపించింది పెద్ద కత్తి అండి మా వారిది. ఇది నాది. నా కోసం కూడా చేయించుకొచ్చాడు. అంటే బరువు ఎక్కువ మోయలేకపోతున్నాను చేతిలో. చూడండి ఎంత బాగుందో. ముక్కలు కోసేస్తున్నానండి. దాన్ని తోక ముక్క అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఒక మాదిరిగానే కోసుకుంటున్నా. ఈ చేపలు గెండి చేపలు అండి. చూడండి ఎంత కరెక్ట్గా వస్తుందో ముక్క. నాకు మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదండి. మీడియం సైజులో కోసుకుంటాను నేను ఇప్పుడు కోసుకున్నా కూడా. గెండి చేపలు అయితే గుడ్డే ఉండదండి, ఏదో కొంచెం ఉంటే ఆశ్చర్యపడాలంతే. నేను ఇప్పుడు వరకు తెప్పించిన చేపల్లో గెండి చేపలు ఎప్పుడు మాకు గుడ్డే తగలలేదండి. ఉంటుందో ఉండదో తెలియదు కానీ తలకాయ కోయాలండి, చాలా కష్టపడాలండి. దోమలు పక్క కుట్టేస్తున్నాయి. మా నాన్న ఏమో వీడియో తీస్తున్నాడు. ఆ ట్యూషన్కి వెళ్ళిందండి. అయిపోయిందిలేండి, అట్లా తీసేసా. తలకాయ ముక్కలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గండి తలకాయ ముక్క దీంట్లోకి. దాని ముక్కలు చూడు, గండి చేప ముక్కలు బాగా పడుతుందండి. చూడండి 10 ముక్కలు పైనే వచ్చింది. ఫ్రెండ్స్ చేపలు అయితే చేసేసాను కదండి. ఉప్పేసి అయితే కడుక్కుంటున్నా. ఉప్పేసి శుభ్రంగా కడిగేసుకుంటాను. ఉప్పేసి కడుక్కుంటే నీసు వస్తున్నంత పోతుంది కదండి. ఈ సంగతి ఎవరికి తెలియదులేండి, అందరు చేస్తారు కదా. అట్టే శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నా. పొట్టల నలుపంతా తీసేసుకుంటే నీట్గా ఉంటుందండి, నీసు వాసన వస్తుంది లేకపోతే. ఫ్రెండ్స్ చేపలు అయితే శుభ్రంగా చేసుకొచ్చేసానండి. నేను మొత్తం 2 చేపలు చేశాను కదా, అన్నీ తీసుకోవాలి. కొన్ని ముక్కలు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా, రేపు ఏదైనా ఫ్రై చేద్దామని. మా వారికి పచ్చడి చేసి చేపలు ఫ్రై చేసిన కూడా చాలా బాగా ఇష్టం. అంత కూర తినలేము కదా, అందుకని అయితే తీసి పెట్టేశాను. వీటిల్లోకి నేను గోంగూర చేపల కూర అయితే వండబోతున్నా. గోంగూర వేసి ఎలా చేస్తారబ్బా అని అనుకోబాకండి.
ఎప్పుడు మామూలు చేపల కూర తింటే ఏం బాగుంటుందండి, ఇట్లా వెరైటీగా కూడా మనం చేసుకోవాలి కాబట్టి నా స్టైల్ ఎలా చేస్తాను చూపించేస్తా, చూసేసేయండి. గ్యాస్ వెలిగించి దబర అయితే పెట్టుకుంటున్నాను. దబర కాగిందండి, నూనె అయితే పోసేసుకుంటున్నా. ఫ్రెండ్స్ నూనె కాగిందండి, తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నా. కొంతమంది మెంతులు కూడా వేస్తారండి, నేనైతే మెంతు కూడా వేసుకుంటాను లాస్ట్లో, అందుకని వేయలేదు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా నేను ఈ విధంగా కోసి పెట్టుకున్నానండి. గోంగూర చేపల కూరలోకి ఈ విధంగా పెద్దగా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. వేసేసుకుంటున్నా ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు బాగా వేసుకున్నామండి. కొంచెం ఫ్రెండ్స్ ఏగే లోపల గోంగూరను అయితే సన్నగా తరుక్కోవాలండి, అట్లాగే డైరెక్ట్గా వేసుకోకుండా సన్నగా అయితే ముక్కలు కోసుకుంటున్నా. ఉల్లిపాయలు వేగిపోయి ఉంటాయండి, రండి చూద్దాం. చూడండి ఎర్రడాలు వచ్చేసాయి. గోంగూరను అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే వేసేసుకుంటున్నా. గోంగూర మగ్గిందండి, చూడండి ఇట్లా మగ్గిపోయింది. ఇప్పుడైతే అన్నీ వేసేస్తున్నా. ఫ్రెండ్స్ గోంగూర అయితే మగ్గిందండి. టమోటాలు చూడండి, ఒక 4 టమోటాలని నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. దీంట్లోకి గోంగూర వేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గ పెట్టి ఉప్పు పసుపు అన్నీ వేసేసుకున్నాం. మగ్గిందండి, కొంచెం పసుపు వేసుకుంటున్నా, ఉప్పు, ముక్కలకు సరిపడా కారం అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే పులుపుకి అంత సరిపోవాలి కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా. ఫ్రెండ్స్ గోంగూర వేసాం కాబట్టి ఇంకా చింతపండు పులుసు ఎందుకండి, అవసరం లేదు కదా, ఈ పులుపు సరిపోతుంది. అందుకని నేను చింతపండు పులుసు అయితే పోయడం లేదు. చూడండి అంతా మగ్గిపోయింది, దగ్గరికి వచ్చేసింది. చూడండి కారం వాసన అంతా పోయిందండి, నీళ్ళు పోసేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్ ఈ మాత్రం పులుసు అయితే పోసుకున్నాను నా ముక్కలకి. అయితే ఇది ఒక 5 నిమిషాలు బాగా తెరలేంత వరకు మనం పెట్టుకోవాలండి. 5 నిమిషాలు అయితే అయిపోయిందండి, మరుగుతుంది. చూడండి ఈ మాత్రం వస్తే చాలు. ఇప్పుడైతే చేపలను అయితే వదులుతున్నా. వెంచాను కదా, గరిటె పెట్టకుండా స్మూత్గా ఇలా తిప్పితే ముక్కలు మునుగుతాయి. దీన్ని మాత్రం కదిలించకుండా ఒక పావు గంట కానీ పెట్టామనుకోండి ఉడికిపోతుంది అనమాట. పావు గంట ఉడికిన తర్వాత అయితే చూద్దాం. ఫ్రెండ్స్ పావు గంట అయితే అయిందండి, చూడండి చిక్కబడిపోవడానికి దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా పెడితే అయిపోతుంది అనమాట. నేనైతే ఈ లోపల కొత్తిమీర వేసేసుకుంటున్నా. కొత్తిమీర, మెంతిపొడి కూడా వేసేస్తున్నానండి. అయిపోవచ్చింది కదా, ఇంకొక్క నిమిషం ఆపేస్తానండి. చిక్కబడిపోయింది, మరి చిక్క పెట్టామంటే ఇంకా గ్రేవీ లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని అయిపోయిందండి, గ్యాస్ అయితే ఆపేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఏంటంటే నేను ఎప్పుడు ఏది చేసినా మీకు తిని చూపిస్తాను కదా. నానికైతే ట్యూషన్ టైం అయిపోయిందండి, వాడు 8 గంటలకు వెళ్తాడనమాట. వాడికి 2 గంటల సేపు ఉంటుంది, 8 నుంచి 10 వరకు. పాపకు వచ్చి 6 నుంచి 10 వరకు ఉంటుంది. అందుకని వాడికి టైం అయిపోయిందండి. అందుకని అయితే నేను వేడిగా ఉంది, మళ్ళీ తినాలంటే టైం పడుతుంది కదా, అందుకని అయితే తినలేకపోతున్నా. అన్నం కూడా ఇప్పుడే వండాను, వేడిగా ఉంది, టైం పడుతుంది.
అందుకని అయితే వాడిని పంపించేస్తున్నాను. అందుకని మీకు చూపించడం లేదు. దగ్గరికి రాను. చేపల కూర అయితే మస్తుగా వచ్చిందండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వాసన కూడా సూపర్ వస్తుందండి. నేను వేసిన చేప అయితే గెండి చేపని గోంగూర గెండి చేప కూర వండాను. చాలా అంటే చాలా బాగుంది. అలాగే నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చాలండి ఫ్రెండ్స్, సరేనా? ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.